ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఉస్మాన్ నగర్ గ్రామములో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు శ్రీ 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 కాశీ విశ్వనాథ శివ పంచాయతన సమేత శివాలయము, అదేవిధంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య దేవాలయం యొక్క విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట కార్యక్రమము ఈరోజు ప్రాతకాలంలో గణపతి పూజతో ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు కార్యక్రమాల వివరాలు: మొట్టమొదలు ఉదయం ఈరోజు గణపతి పూజ, తర్వాత గోపూజ, వరుణ పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అదేవిధంగా ఆచార్యాది ఋత్విక్వర్ణాలు జరిగినాయి. తదుపరి ముఖ్య దేవత ఆవాహనము, గణపతి, నవగ్రహ, వాస్తు, బ్రహ్మాది మండల దేవత, శిఖిని, అదేవిధంగా క్షేత్రపాలక, యోగిని దేవత ఆవాహనము, అదేవిధంగా యాగశాల ప్రవేశము, అగ్నిమథనము, అగ్నిస్థాపన, సామూహికముగా గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, అదేవిధంగా బ్రహ్మాది మండల దేవతా హోమాలు, ముఖ్య దేవుడైనటువంటి రుద్రుడి యొక్క రుద్రహోమం కూడా జరిగింది. ఇక సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో ఆ యొక్క విగ్రహాలకి గ్రామోత్సవం అనగా ఊరేగింపు జరిగి ఇందాకే జలాదివాసం సంపన్నమైంది. రేపు ఉదయము బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విక్వర్ణాలు, యోగిని, క్షేత్రపాలక, వాస్తు, బ్రహ్మాది మండల దేవతా పూజలు, అదేవిధంగా ఆ దేవాలయంలో కూడా యాగశాల ప్రవేశము, అగ్నిస్థాపన, సామూహికంగా గణపతి, నవగ్రహ, వాస్తు, బ్రహ్మాది మండల దేవత, ముఖ్య దేవత రుద్రహోమము, అదేవిధంగా అమ్మవారి యొక్క హోమాలు జరుగుతాయి. తదుపరి సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో శయ్యాదివాసము, ధాన్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, తదుపరి అధివాసాలు జరుగుతాయి. ఇక ఎల్లుండి సోమవారము ఉదయము యంత్ర ప్రతిష్ట, ఇక్కడ శివాలయంలో శివ పంచాయతన సమేతంగా ఈశ్వరుడి యొక్క యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభానికి, అదేవిధంగా నవగ్రహాలకి, నాగులమ్మ 9 నవనాగుల యొక్క యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, విగ్రహ అలంకరణ, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి, బలి ప్రదానము తదుపరి కార్యక్రమాలు జరిగి మహదాశీర్వచనంతో ఎల్లుండి సోమవారము సాయంకాలము మన యొక్క శాంతి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి దివ్య ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి వారి యొక్క కృప పొందవలసినదిగా అందరికీ మనవి చేస్తున్నాము. ఓం స్వస్తి.